పడమటి సంధ్యారాగం సీరియల్ రామలక్ష్మి సీరియల్స్ లోకి ఎలా వచ్చిందో తెలుసా? జీ తెలుగు ఛానల్లో ప్రసారమయ్యే ఫ్యామిలీ ఎంటర్టైనర్ సీరియల్స్ లో పడమటి సంధ్యారాగం సీరియల్ ఒకటి. ఈ సీరియల్ క్రమక్రమంగా మంచి రేటింగ్స్ మరియు మహిళా ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతోంది. ఇక ఈ సీరియల్ ఇంత బాగా సక్సెస్ అవడానికి గల కారణం ఆ సీరియల్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ ను డైరెక్టర్ చాలా డిఫరెంట్ గా తీర్చిదిద్దడమే. ముఖ్యంగా రామలక్ష్మి అనే క్యారెక్టర్ ని డైరెక్టర్ చాలా అమాయకంగా అందంగా తీర్చిదిద్దారు. ఇక ఈ క్యారెక్టర్ లో క్యూట్ గా అమాయకంగా కనిపిస్తూ తన ముద్దు ముద్దు మాటలతో అలవోకగా డైలాగ్స్ చెప్తూ నటించేస్తున్న ఈ నటి అసలు పేరు సౌందర్యారెడ్డి. సౌందర్యారెడ్డి ఓ కన్నడ అమ్మాయి. ఆమె బర్త్డే వచ్చేసి 7th February 1999. సౌందర్యారెడ్డి పుట్టిన వెంటనే ఆమెను పెంచుకుందామని సౌందర్య బంధువులు ఆశపడ్డారు. కానీ సౌందర్య పేరెంట్స్ అందుకు అంగీకరించకపోవడంతో ఆ కోరిక కోరిన వారి ఇష్టం మేరకు ఆమెకు సౌందర్య అనే పేరు పెట్టారు. అలా సౌందర్య పేరు పెట్టుకున్న ఈ నటి కూడా అనుకోకుండానే హీరోయిన్ సౌందర్యలా నటి అయింది. సౌందర్యారెడ్డి బెంగళూరు సిటీలోనే తల్లిదండ్రులతో పాటు ఉంటూ తన బీటెక్ చదువు పూర్తి చేసింది. ఆ తరువాత క్యాంపస్ ఇంటర్వ్యూలో సాఫ్ట్వేర్ జాబ్ కూడా సంపాదించి ఆ జాబ్ చేసుకుంటూ ఉండేది. ఈమెకు ట్రావెలింగ్ అండ్ షాపింగ్ అంటే భలే సరదా. ఒకరోజు సౌందర్యారెడ్డి బెంగళూరు సిటీలో జరుగుతున్న బంధువుల మ్యారేజ్ ఫంక్షన్ కి చీర కట్టుకుని చాలా అందంగా రెడీ అయి అటెండ్ అయింది. అప్పుడు ఆ ఫంక్షన్ కి హాజరైన రాజీ కన్నడ సీరియల్ డైరెక్టర్ శివు సౌందర్యారెడ్డిని చూసి తనకు రాజీ సీరియల్లో హీరోయిన్ ఆఫర్ ఇచ్చేశాడు. ఇలా సౌందర్యారెడ్డి ఎటువంటి ఆడిషన్స్ కి వెళ్లకుండా సీరియల్ ఆర్టిస్ట్ అయిపోయింది. అలా ఆ కన్నడ సీరియల్ జరుగుతుండగానే తనకి తమిళ సీరియల్ మీనాక్షి పొన్నుంగాలో కూడా అవకాశం వచ్చింది. కొద్ది రోజులకు మన తెలుగు సీరియల్ పడమటి సంధ్యారాగంలో కూడా అమాయక రామలక్ష్మి ఛాన్స్ కూడా వచ్చేసింది. సౌందర్య నిజ జీవితంలో రామలక్ష్మిలా అమాయకంగా ఉండదంట, చాలా తెలివిగా ఉంటుందంట. తను చిన్నప్పటి నుండి డాక్టర్ అవుదామని కలలు కనేది. కానీ అనుకోకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి తరువాత యాక్టర్ అవ్వాల్సి వచ్చిందని అప్పుడప్పుడు బాధపడుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ వచ్చినప్పుడు తన ఫస్ట్ జీతం మొత్తం అనాథ పిల్లలకి బుక్స్, బట్టలు, చాక్లెట్లు కొనడానికి ఖర్చు చేసిందంట. ఇలా అనుకోకుండా సీరియల్ రంగంలోకి వచ్చిన సౌందర్యారెడ్డి ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ గా మారినా సరే తనని తన తల్లిదండ్రులు నిరంతరం సపోర్ట్ చేస్తుంటారంట. ఇక తనకు ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరని, అలాగే ఎలాంటి వాడు కావాలని దానిపై పెద్ద కోరికలు కూడా లేవని, కేవలం తనని అర్థం చేసుకుంటే సరిపోతుందని సింపుల్ గా చెప్తూ ఉంటుంది. మీరు ఇలాంటి సీరియల్ న్యూస్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.